హలో ఫ్రెండ్స్, అమర్నాథ్ యాత్ర సిరీస్లో ఇది ఎపిసోడ్ 2 అండి. నేను ఫస్ట్ సిరీస్లో చెప్పాను కదా, ఈ లెంత్ అవుతుందని నేను ఎపిసోడ్స్గా చేశానని. మా ఫస్ట్ సిరీస్లో థర్డ్ డేతో ఎండ్ చేశాను. ఫోర్త్ డే ఏమేమి వస్తాయి, ఏమేమి చూస్తాము అనేది కూడా మీకు చెప్తూ ఎండ్ చేశాను. పదండి. 5:30 అయింది చూడండి. మాకు 5:30 అయింది. ఇక్కడ ఎలా అయిందో చూడండి, మొత్తం తెల్లవారిపోయింది 5:30కి. ఇవాళ థర్డ్ డే మేము నైట్ అలా రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేసాము. ఈ సెకండ్ ఎపిసోడ్లో మార్నింగ్ మేము రఘునాథ్ టెంపుల్కి వెళ్ళి, అలాగే అక్కడ మహారాజా ప్యాలెస్ ఒకటి ఉందండి, ఆ మహారాజా ప్యాలెస్ పెట్టుకొని వెళ్తున్నారు చూసారా, చేస్తాము. దాన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నా. గుడికి వెళ్తున్నాం, మాతో పాటు రండి. పదండి. ఇక్కడ ఫొటోస్ దిగామండి మేము. చూసారుగా, ఐ లవ్ జమ్మూ, చాలా బాగుంది. ఇక్కడ చూసారా, రోడ్లు ఇరువైపులా ఎలా అలంకరించారో అనిపించింది నాకైతే. చాలా బాగుందండి. పెయింటింగ్స్, తాజ్ మహల్, ఎర్రకోట ఇలా అలంకరించారు. చాలా అందంగా పెట్టారు, చాలా నీట్గా పెట్టారు రోడ్లని. చాలా చాలా బాగుంది. ఇండియా గేట్, రెడ్ ఫోర్ట్. ఇది ఇందిరా చౌక్ అండి, జమ్మూలో. 1917-1984లో కట్టడం కాదు, లైఫ్ పీరియడ్. అది లైఫ్ పీరియడ్. ఇందిరా చౌక్ అండి, జమ్మూలో. మేమున్న చోటికి ఈ రఘునాథ్ టెంపుల్ చాలా దగ్గరండి, కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో. అందరూ నడిచి వచ్చాం. చూడండి, మా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది రాముడి దేవాలయం అన్నమాట. రామలక్ష్మణులు, సీతాదేవి కొలువై ఉంటారండి అక్కడ. ఎంత విశాలంగా ఉందో చూడండి, చాలా బాగుంది. నేను మీకు చూపించాలి కదా, ఈ మందిరం ఎంత విశాలంగా ఉందో చూపించి మీరు కూడా మాతో పాటే తరించాలని. అటువైపు శివాలయం అన్నమాట. చాలా చాలా బాగుంది, మీరు చూస్తారు కదా. చాలా అద్భుతంగా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు తప్పకుండా. చాలా చాలా బాగుందండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి క్షణం మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంది. పదండి, గుళ్ళోకి వెళ్దాం. బహుశా పర్మిషన్ ఇస్తారో ఎవరో తెలీదు. పర్మిషన్ ఇస్తే విగ్రహ దర్శనము, రాములవారి దర్శనం మీకు చేపిస్తాను. లేదా దర్శించుకున్నాం కదా అందరం. బయట చాలా అద్భుతంగా ఉన్నాయి కదండి స్వాముల వారు. చాలా తీసుకోమన్నారు విగ్రహాలు, చాలా అద్భుతంగా ఉన్నాయి. రండి కొద్దిసేపు. రాముల వారి గుడిలో ప్రాంగణం. తీసుకున్నా వెళ్తా. దర్శించుకోండి గోపురం. చాలా బాగుందండి. 1 గంట పాటు చేశాడు పూజ. గంట పాటు మమ్మల్ని మైమర్పించేశాడు. మెడిటేషన్లోకి పోయినట్లు అయ్యిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందో. ఆంజనేయ స్వామి పూజ అండి. అది పూజ అంటే ఎంత బాగా చేశారంటే 1 అవర్.
చుట్టూ గుడి చుట్టూ ఇలా ఉపాలయాలు ఉన్నాయండి. చూడండి, గుడి చుట్టూ ఇలా ఉపాలయాలు. నమః శివాయ. చూడండి ఎంత పెద్ద ఆలయమో, చుట్టూ ఇలా ఉపాలయాలు ఉంటూనే ఉన్నాయి. చూడండి మీరు నాతో పాటే, కానీ ఇక్కడ ఇంకా విగ్రహ ప్రతిష్ఠ జరగలేదు. మరి ఇలా ఉపాలయాలు ఉన్నాయన్నమాట అంతా. అదృష్టవశాత్తు నాకు కూడా ఇక్కడ ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసే అవకాశం అట్లా ఆపైపో మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా ఉత్తోర్ముచీయమమామృతం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆగిది. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనానికి. ఇప్పుడు శివలింగం అండి, స్ఫటిక శివలింగం. ఇప్పటికి అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడే ఈ రఘునందన గుడిలోనే ఉంది. ఎంత అద్భుతంగా ఉందండి, పెద్దగా ఉంది గుడి. జమ్మూలో ఎంత బాగుందో చూడండి. డార్క్లో పెట్టాము. ఆ డార్క్లో కూడా ఆ జ్యోతి వెలిగినట్టు వెలిగింది అది లింగం. డార్క్లో ఆ వెలుగు వెలిగినట్టు వెలిగింది జ్యోతిర్లింగం అది. బంగారం వల్లనే దానికి పడింది డార్క్లో. సాయిబాబా కూడా ఉన్నారండి ఇక్కడ. సాయిబాబా మందిర్. అన్ని స్ఫటికలింగాలే ఉన్నాయి ఇక్కడ. స్ఫటికలింగం ఉంది చూడండి. చిన్న స్ఫటికలింగం. పదండి. రుద్రాయ నీలకంఠాయ సంభవ్యం నిజామహే సుగంధిం పుష్టివర్ధనం పుష్టివర్ధనం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారకమిదవందనాత్ మృత్యుముచ్యమామృతం. ఓం నమః శివాయ. 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 ఓం ఉద్దాయ నమః. నమః.
सुरासुरवन्दितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं पणिपतिवेष्टितशोभितलिङ्गं विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवगणार्चितसेवितलिङ्गं पावैभक्तिविरेवचलिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्रविनाशनलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदार्चितलिङ्गं परमपरं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यं यं सदेषु सन्निधो शिवलोकमवाप्नोति शिवेन सहोदरे शिवाय नमः नमः शिवाय शिवाय नमः नमः शिवाय नमः शिवाय शिवाय नमः नमः शिवाय नमः ओम नमः शिवाय नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः शिवाय नमः ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः నేను గడి వద్ది మీరు గడి వాళ్ళ కాలం चंद्रशेखर गंगाधर सुमनोहर पाहिमां परमेश्वर मृत्युंजय विश्वेश्वर तांडव प्रिय गणेश विश्वनाथ महेश्वर तांडव प्रिय जय नटेश विश्वनाथ महेश्वर पाहिमां अभयेश्वर व्याघ्रजन्मां वरदर शंकर चंद्रशेखर गंगाधर सुमनोहर पाहिमां परमेश्वर मृत्युंजय विश्वेश्वर पाहिमां परमेश्वर
చాలా అద్భుతంగా ఉంది కదండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. విత్ పూజ. చూసారుగా మా వాళ్ళు భక్తి పారవశ్యంలో మునిగిపోయి ఇంకా మైమరిచిపోయి ఏమి స్తుతిస్తున్నారో శివుణ్ణి. అబ్బా చూసారు కదండి, చాలా బాగుంది. అసలు నాకైతే ఏ జన్మలో చేసిన పుణ్యమో అనిపించింది. చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం ఉంది. ఎంత పెద్ద స్ఫటికలింగము, అభిషేకము, ఆయనను స్వయంగా మనం స్తుతించడము చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? మాతో పాటే చూసారు, నేను చెప్పాను కదా, మీరు కూడా మాతో పాటే ఉన్నట్లుగా ఫీల్ అవుతారని. ఎలా ఉందండి? నిజమే కదా? బాబు గాయత్రి అమ్మవారు గాయత్రి మాతను అందరు దర్శించుకోండి. ఎంత బాగుంది కదా, అమ్మవారిని దర్శించుకోండి. తీస్తా, తర్వాత తీస్తాను. మీరిప్పుడు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు, చూడండి. అదిగో చూసారా? ఓం నమ శివాయ. దీనికి మేము బాగా అభిషేకం చేసాము. చాలా బాగుందండి. ఎంత బాగుందంటే చూడండి, మీకే చూపిస్తాను కదా. ఓం నమ శివాయ. ఎంత పెద్ద లింగమో చూడండి. నందీశ్వరుడు ఎంత పెద్ద లింగమో చూడండి. చూడండి ఎంత గొప్ప మందిరమో. నాగేశ్వరుడు ఓకే ఓకే ఆఫ్ చేస్తాను. బాబుజీ నమస్కారం చేసుకుంటావా? నీళ్ళు పోస్తావా? ఏదో కానీ నమస్కారం చేసుకో. మళ్ళా నమస్కారం. రఘునాథ్ టెంపుల్ అండి. ఇంతవరకు చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, మనం ఇందాక స్ఫటికలింగం చూసాం చూడండి, అభిషేకము అక్కడ అన్నమాట. ఎంత బాగుంది కదా. ఆ చిన్న చిన్న మిగతా గుళ్ళల్లో కూడా చిన్న చిన్న శివలింగాలు, స్ఫటికలింగాలే ఉన్నాయి. ఇక్కడ అత్యంత పెద్దదైన శివలింగం ఉంది. దానికి మేము అభిషేకం కూడా చేయించారండి. చాలా మంచి ఫీలింగ్ అనిపించింది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము ఇవి బ్యాటరీ ఆటోలు అండి.
ఎలక్ట్రికల్ ఆటోలు దీంట్లో నుంచి మేము మహల్కి రాజ్మహల్కి ఉంది కదా అక్కడికి వెళ్తున్నాం. ఇందాక మనం చూసాం కదా ఈ గుడి, ఎలక్ట్రిక్ ఆ కార్స్ గుడి, అండి. ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు ఎలక్ట్రిక్ కట్టించారు ఆటోస్. ఆ గుడిని. ఇప్పుడు ఆ మహల్ దగ్గరికి వెళ్తున్నాం. చూసారా, ఇందులోనే మనము చెప్పుకున్న బంగారు సింహాసనం ఉంది ఈ ప్యాలెస్లోనే. చూద్దాం పదండి. తావి రివర్ వాటర్ కలర్. తావి రివర్ ఇదండి. వాటర్ కలర్ పెయింట్స్ అనమాట అవి, వాటర్ కలర్ పెయింట్స్. వీటిని అన్నిటిని అక్కడ ఉన్న సీనరీస్ని అన్ని చిత్రరూపంలో మనకు చూపించాలని ఇలా వేచి ఉంచారండి. చూసారా, మన ప్రకృతిని అంతా మన ఈ వాటర్ పెయింట్స్ చిత్రపటాల్లో అనమాట. ఎంత బంధించేశారు. బాగున్నాయి కదా. అలాగే ఇక్కడ సూపర్ ఒక ఉన్నాయండి. ఒకటి ఉందండి. ఇప్పుడు పాతవన్నీ ఉన్నాయి కదా, ఈ గుల్మార్గ్ ఉంది కదా, రీక్రియేట్ చేశారు. అది కూడా దాన్ని ఇలా next పెయింటింగ్ వస్తుంది. రూపంలో చూపించారు. చూద్దాం పదండి. రీక్రియేట్ చేసి మొత్తం అప్పట్లో వేసినవన్నీ కుంకుమపు తోటల్ని ఇలా వేశారండి. నెక్స్ట్ ఎంత మళ్ళీ బాగుంది. రీక్రియేట్ చేసింది. ఎలా రీక్రియేట్ చేశారు అంటే ఆ నమూనా అక్కడే ఉంచి దాన్ని రీక్రియేట్ చేసినవి అక్కడే ఉంచారు. Villages. చూడడానికి కూడా నాకు చాలా బాగా అనిపించింది. పదండి చూద్దాం. మేము వెళ్ళబోతున్నాము చూడడానికి, కానీ అంటే లాక్ అట్లా. చేసి ఉంది. బయట నుంచే చూడాలి మనం. చూడండి, చూసారా, బంగారు సింహాసనం అండి. ఇది బంగారు సింహాసనం. అప్పట్లో మన రాజులు యూజ్ చేసినది. ఈ మహల్లో యూజ్ చేసిన గోల్డెన్ చైర్, బంగారు సింహాసనం. బాగుంది కదా. పదండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, రీక్రియేట్ చేసిన పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి, పిక్చర్స్ని రీక్రియేట్ చేశారని. అవి ఇప్పుడు మనం చూడబోతున్నాం. అబ్బా, చూడండి ఎంత మంచి అద్భుతంగా వ్యూలో ఉందండి. ఉందో ఈ మహల్. ఏమి సీనరీ అండి. చుట్టూ కొండలు. అప్పట్లో వాళ్ళు బయటికి రాగానే మంచి మంచి అద్భుతమైన వాతావరణం చూడడం కళ్ళ ఎదురుగా ఉంచిపోయింది. ఎంత బాగుంది కదా ఈ వాతావరణం. ఇవన్నీ రీక్రియేట్ చేసిందండి. చూసారా, ఇక్కడ కనిపిస్తుందా ఈ కింద డ్రాయింగ్ అండి. డ్రాయింగ్ హే. ఉంటాయి కింద వాళ్ళ వాటి నమూనా. ఇదంతా డ్రాయింగ్ ఒకటి అండి. ఆ చాలా చిత్రాలు బాగుంది ఉంటాయి, కదా. దాన్ని ఇలా రీక్రియేట్ చేశారు. మీకు చూపిస్తాను. ఇది చూసారా పక్కన, ఇది పాతది అనమాట. దాన్ని అలా రీక్రియేట్ చేశారు. ఇవన్నీ రీక్రియేట్ చేసినాం అనమాట. बोलना हाँ मेरी बात जाएगी फिर वहाँ कुछ भी नहीं. మేము చెప్తాం. ट्रांसलेट करेगा तेलुगु में। अच्छा तेलुगु में क्या भाषा हाँ, में तुम हिंदी में बोलना ये क्या। अच्छा भैया भैया थोड़े से बता देना भैया। బోలియండి భయ్యా. చెప్పని ఉండు। మీరు ఆయన డిస్టర్బ్ చేయొద్దండి. उधर से स्टार्ट करो पीछे यहाँ आपके सामने ये महाराजा हरि सिंह के बेटे थे डॉक्टर करण सिंह మహారాజా హరి సింగ్ అండి. हाँ बेटे हैं उनके మహారాజా హరి సింగ్ బేटे. डॉक्टर करण सिंह वो गए करण सिंह के दो बेटे हैं ओ महाराजा हरि सिंह का दो बेटे हैं दो विक्रमादित्य बेटे हैं. और ये अजातशत्रु। दो बेटे हैं. इनका दो बेटे हाँ, ये हाँ, बेटी ये उनकी बेटी थी बेटी ఏ ఉన్కి బేటీ है. ఈయన వాళ్ళ కూతురు అంటండి. इनकी शादी हो गई है ग्वालियर में గ్వాలియర్లో. हाँ, अभी दिल्ली में रहती है ఓ वो जो आगे होटल और पैलेस है हाँ, बैठ वाला बार देखा ना आपने वो उनका एक करण सिंह के बेटे का अजातशत्रु का वो खुद ओके. का बाप एक दिल्ली में रहता है एक यहीं पे रहता है जम्मू में ये ఓకే భయ్యా. ఈయన చెప్పేటప్పుడు ఈయనకు తీసింది తీసిన ఇప్పుడు. తీసినావా సరే जितने भी पद्मश्री मिले ना डॉक्टर करण सिंह को मिले थे ओहो करण सिंह को ये सर्टिफिकेट्स करण सिंह को मिले हैं. दिल्ली में ऐसे हैं ना 93 के आसपास होंगे अभी। ना हाँ
ये कौन है भैया? ये उनकी बेटी थी। इनका कान बेटी, सिंह है। इनकी बेटी, हाँ जी, हाँ जी। इसका बेटी ये है. ये आगे होटल వీళ్ళ అమ్మాయి అంటండి. वहाँ पे उनका बेटा रहता है ये आशापुर सामने वाला, एक दिल्ली में रहता है। ఇక్కడ ఇక్కడ ఉన్నవారేనా ఉండేది? ये महाराजा के बेटे हैं डॉक्टर कान सिंह, और जो अपने प्रधानमंत्री हैं మోడీ తెలుసు, మోడీతో కలిసి. అవును, ये मोदी के साथ हैं। सिंह को ये मोदी के साथ हैं। मोदी के साथ ఆ, అంతే. नरसिंह के बेटे कान्हा सिंह है ना, ये बेटे कान्हा सिंह। చిట్టి కింద అద్దమ్మా పెట్టలేదు కదా. ఇక్కడ వాళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయండి. ఆమె తల్లి అమ్మ ఈమె రాజా హరి సింగ్ వాళ్ళ బయట చూడండి, బయట ఎంత బాగుందో. ఇటు సైడు, ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఉన్న ఒక అమ్మాయి కరణ్ సింగ్ ఇక్కడ ఉంటారట. ఇక్కడ ఒక ప్యాలెస్ ఉంది, ఆ పక్కన ఇది వచ్చి మ్యూజియంలో ఇట్లా పెట్టారు ఎగ్జిబిషన్కి. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ఒక మహారాజు కొడుకుల్లో ఒకరు ఉంటారట. అటువైపు ఎంత బాగుంది కదా. ఇదంతా చూడండి ఏరియా చాలా బాగుంది. ఇక్కడ ఇప్పుడు ఒక మహారాజు ఇక్కడ ఉన్న ఇప్పుడు లైవ్గా ఆ మహల్లో ఉంటారంటండి. ఆయన ఆ బంగ్లాలో ఉంటారంట ఇప్పుడున్న రాజు. ఎంత ప్రశాంతంగా ఉందండి, చాలా చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది కదా? లాక్ చేస్తున్నారు. చెప్పాను కదా నేను, మీరు కూడా మాతో పాటు వచ్చినట్లే ఉంటుంది. మీరు మహారాజా కూడా గులాబ్ ఉన్నట్లే సింగ్ ఉంటుందని. ఆర్చ్ ఫోటో అంటండి, పార్క్ ఆయనకి. రాజా గురుసింగ్ అనే శాఖ ఉంది కదా. ఇక్కడ ఒక మామిడి తోట ఉందండి వీళ్ళకి. వాళ్ళు కాయలు మామిడి తోట చూడండి ఎంత బాగుందో, ఎంత అందంగా ఉంది కదా. ఇవాళ ఈవినింగ్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నామండి. మధ్యాహ్నం మార్నింగ్ వచ్చాం కదా. ఉచిత భోజనము ఎట్లుందండి భోజనం? బాగుంది. చాలా బాగుందా? ఏమేమి పెట్టారండి? కర్రీ, ఇది రామ్దాస్ వైట్ రైస్, దాల్. చాలా బాగుందా? పూట పూట చెప్పండి, పూట పూటన ఎలా పెడుతున్నారు ఇక్కడ? ఎట్లుందండి? మీరు అంటే వీళ్ళు బాగా ప్రేమతో పెడతారు. ఓకే, వస్తానండి, తీసుకొస్తా. అట్టనే రూమ్లో ఉన్నప్పుడైనా షాపింగ్ చేసుకొచ్చుకున్నా రావాలి. పోతున్నామండి మేము దానా కోసమే ఇప్పుడు వెయిటింగ్. శ్రీ గురు రవిదాస్ సభ అని ఉంది కదా, అక్కడ ఎక్స్ట్రా మన మెయిన్ అక్కడ పంపించడానికి, మిలిటరీ క్యాంప్కి పంపించడానికి ముందు ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే వాళ్ళని ఇక్కడ పంపిస్తారనమాట. అది ఈ ప్లేస్. మీరు కూడా ఎవరైనా ముందు వచ్చారనుకోండి ఇక్కడ వదిలిపెడతారు, కంగారు ఏం లేదండి. మా వాళ్ళంతా షాపింగ్ చేస్తున్నారు, షూలు, స్వెటర్స్ అన్నీ అనమాట. పర్వాలేదు. నెక్స్ట్ కత్తి కానీ సిగరెట్ బీడీ కానీ ఏమున్నా కూడా తీసేయమని చెప్తున్నారండి. దయచేసి అవి ఏమి తీసుకురావద్దండి, ఓకేనా? ఇక్కడే చెక్ చేసి పంపించేస్తారు, పడేస్తారు. కాబట్టి మనం ఉన్న బేస్ క్యాంప్లో ఇంతకుముందు ఉంటాం కదా, దాంట్లో ఉన్నా కానీ లేకపోతే ఎక్కడైతే మనం లగేజ్ పెడతామో అక్కడ పెట్టేసిరండి. ఏవి అలో చేయట్లేదు, ఓకేనా? ఇంతకుముందు మేము ఉన్నాం కదా బేస్ క్యాంప్లో, అక్కడ మా లగేజ్ పెట్టి ఎక్స్ట్రా లగేజ్ అంతా ఇప్పుడు సింపుల్ లగేజ్తో బయలుదేరుతున్నాం.
ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తున్నారు. జమ్మూలోనే ఇంకో అసలు బేస్ క్యాంప్ అన్నమాట ఇది. ఓకే, రస్సీనా? రస్సీ ఎందుకు? తాడు కూడానా? పెట్టినా కదా. చూడండి, లైటర్ ఉంటే కూడా తీసేస్తున్నారు, ఏమి ఉంచరు ఇక్కడ. లైటరు, నైఫ్ ఏది ఉంచరు, చూసారా? మనకి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని మనల్ని అడుగడుగున చెక్ చేస్తూనే పంపిస్తున్నారు. ఇప్పటికీ మమ్మల్ని 4-5 సార్లు చెక్ చేశారు. ఈ పేపర్స్ మాత్రం మనం రూమ్కి వెళ్ళేంత వరకు చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనము ఇదిగోండి రూమ్స్ అయిపోయినాయని ఇక్కడ పాపం ఒక్కొక్కరికి 20 రూపీస్ పరుపులు అండి. పరుపులు ఒక్కొక్కటి తీసుకొని ఉంటారు. ఇవి కూడా అయిపోయాయి. అంతమంది వచ్చారు, చాలా మంది వచ్చారు. 100 అలా చార్జ్ చేస్తారు. మనం టికెట్ తీసుకొని అయిపోయాయి. 2:30కే బయలుదేరుతుందండి. బయలుదేరుతాం మేము. మేము వెళ్ళిపోతున్నాము బేస్ క్యాంప్ నుంచి. ఇక్కడ కూడా అన్ని మనకు బేస్ క్యాంప్ నుంచి వెళ్ళిపోతున్నామండి. వెళ్ళినప్పటి నుంచి జాగ్రత్తలు చెప్తారు. అలాగే కొన్ని యోగాసనాలు చెప్పిస్తారు. చాలా బాగా చేస్తారండి. ఇలా బస్సులు ఉంటాయండి. పొద్దున్నే మేము ఇప్పుడు 2:45 అయింది. 2:45కి బయలుదేరి వెళ్తున్నాం. మా బస్సును ఎత్తుక్కుంటూ ఉన్నాం. సరేలే, కొంచెం లోపలికి పెట్టుకోండి, బ్యాగులు మలుపులో ఉంటే కష్టం. అందరం చీకట్లు అన్నీ సర్దుకుంటున్నాం. బస్సు ఎక్కిపోయాం. చూడండి ఎలా ఉన్నాయో బస్సులన్నీ. మళ్ళీ రేపు ఇబ్బంది లేకుండా మొత్తం చుట్టూ బస్సులు. ఇలా ఈ ఎపిసోడ్ ఎక్కువైపోయింది. ఇలా ఏం చేస్తున్నాను మరి రేపు నెక్స్ట్ మేము బాల్తాల్, ఈ జర్నీ అందమైన జర్నీని బాల్తాల్ చేరుకున్నప్పటి నుంచి మేము ఎలా స్పెండ్ చేసాము, ఎలా అమర్నాథ్ గుహను చేరుకున్నాము అన్నీ మీకు ఎపిసోడ్ 3లో ఉంటాయండి. మీరు కూడా మాతో పాటు వచ్చినలాగే ఉంటుంది, అది కూడా ఇలాగే ఉంటుంది. చూసారు కదా, ఖచ్చితంగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.